హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర రోటి పచ్చడి. ఈ గోంగూర రోటి పచ్చడిని పక్కా ఆంధ్ర స్టైల్లో, అలాగే చక్కటి పల్లెటూరి రోటి పచ్చడి రుచిని తీసుకొచ్చే విధంగా మనం ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. బ్యాచిలర్స్ అయినా అలాగే బిగినర్స్ అయినా కూడా ఈ వీడియోని చూసి పర్ఫెక్ట్గా గోంగూర రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. గోంగూర పచ్చడిని తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ గోంగూర. చాలా ఫ్రెష్గా ఉండే గోంగూరనైతే తీసుకోవాలి. దీనిని నేను ఎర్లీ మార్నింగే శుభ్రంగా వాష్ చేసుకుని అలాగే పొడి క్లాత్ పైన పరిచి గాలికి ఆరబెట్టాను. నేను పచ్చడి చేసే సమయానికి గోంగూర పర్ఫెక్ట్ గా ఆరిపోయిందండి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో గోంగూర. ఈ పచ్చడిని తయారు చేయడానికి నేను తీసుకున్న ఈ గోంగూర వచ్చేసి సుమారు 500 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ గోంగూర యొక్క పులుపుని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి సుమారు 200 గ్రాముల వరకు ఉంటాయి. కారం లేని పచ్చిమిరపకాయల్ని తీసుకుంటున్నాను కాబట్టి 200 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కరివేపాకును, ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి అసలైన రుచిని తీసుకొచ్చేది ఈ మెంతులు. ఈ మెంతులు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రాళ్ల ఉప్పును వాడుతున్నానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకోసం ఈ రాళ్ల ఉప్పునే నేను ఎక్కువగా వాడతాను. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. అలాగే ఇందులోకి చింతపండును కూడా వాడుతున్నాను. చింతపండు వచ్చేసి ఉసిరికాయంతా తీసుకుంటున్నాను. ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుందండి నేను తీసుకునే ఈ గోంగూర పచ్చడికి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వాడుతున్నాను. చూశారు కదా, ఈ గోంగూర పచ్చడిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో. మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయి కొంచెం పెద్దగా ఉండేదైతే సరిపోతుంది, ఎందుకంటే మనం గోంగూరని వేపుకుంటున్నాం కాబట్టి. ఈ గోంగూరను వేపుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఎండుమిర్చిని వేయకుండా అచ్చంగా పచ్చిమిరపకాయలతోనే నేను ఈ గోంగూర పచ్చడిని తయారు చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలతో తయారు చేసే గోంగూర పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు ఒక్కసారి ఒక ముద్ద తిన్నారు అనంటే వదిలిపెట్టరన్నమాట. రెగ్యులర్ గా ఎండుమిర్చితో అలానే పచ్చిమిర్చిని కలిపి చేసే ఈ గోంగూర పచ్చడి కన్నా మొత్తంగా పచ్చిమిరపకాయలతోనే తయారు చేసే గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడిని తయారు చేసుకొని రుచి చూడండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఒక ముద్ద తినేవాళ్ళు కూడా 10 ముద్దలు లాగించేస్తారు. చూశారు కదా, మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర మొత్తం కూడా వేపుకోవడానికి ఈ కడాయిలో వేసుకున్నాను. దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనం దీన్ని ఇలా వదిలేద్దామండి. కొద్ది నిమిషాల తర్వాత ఈ మూతను తీసుకొని మనం చూసామంటే మంచిగా గోంగూర అనేది పర్ఫెక్ట్ గా మగ్గిపోయి ఉంటుందండి. చూడండి, గోంగూర మగ్గిపోతూ ఉంది. ఇప్పుడు దీన్ని అడుగున ఉన్న ఆకుకూర మొత్తం పైకి, పైన ఉన్న ఆకుకూర మొత్తం లోపలికి మార్చామంటే ఈవెన్ గా వేగిపోతుంది ఈ ఆకుకూర. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకొక ఫ్యూ మినిట్స్ మనం దీన్ని వదిలేద్దాము. చూసేయండి, ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత గోంగూర ఈ మాత్రం అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మరికొద్ది నిమిషాలు దీన్ని స్టవ్ మీద ఇలానే ఉంచుదాము. కొద్ది నిమిషాల తర్వాత మూతని తీసి చూద్దాము. గోంగూర అయితే పర్ఫెక్ట్గా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి వేరే ఒక ప్లేట్లోకి పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాము. అప్పుడు మనకి గ్రైండ్ చేసే సమయానికి మంచిగా చల్లారిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుని ముందుగా గోంగూరను వేపుకున్న కడాయిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఇందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయల్ని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని వేసుకుని వేపుకుందాము. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్నాం కదా 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మెంతులు మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చే విధంగా వేపుకోవాలి. ఈ మెంతులు వేగుతున్న సమయంలోనే మనం ఇందులోకి జీలకర్రని యాడ్ చేసుకుందాము 1 టీ స్పూన్ వరకు. ఈ జీలకర్ర మెంతులు కూడా పర్ఫెక్ట్ గా వేగిపోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే విధంగా. అప్పుడే మనకి మంచి రుచి వస్తుంది ఈ పచ్చడికి. ఇవి గోల్డెన్ కలర్ లోకి వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న 200 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసే సమయంలో మీరు పచ్చిమిరపకాయల్ని ముందుగా కడిగి పెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్లో వేయడానికి ఇబ్బంది ఉండదు. లేదంటే ఆయిల్లో వేయగానే పచ్చిమిరపకాయలు అనేవి పేలిపోయి ఆయిల్ మీద పడుతుందండి. అందుకోసం మీరు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే మంచిది. ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా వేపుకుంటున్న సమయంలోనే మనం ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేద్దాము. అవేంటో కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి.
2 ఈనెల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగుతున్న సమయంలోనే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. ఇంగువ అనేది మంచి సువాసనకే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంచి అరుగుదలకు ఈ ఇంగువ అనేది బాగా సహకరిస్తుంది. అందుకోసం ఇంగువని ఎక్కువగా వంటల్లో చేర్చడం చాలా మంచిది. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా నెమ్మదిగా వేయించుకుందామండి. ఇవన్నీ వేగుతున్న సమయంలోనే ముందుగా మనం చింతపండుని తీసుకున్నాం కదా, ఈ పచ్చడిలోకి చింతపండు అనేది నేను చూపించిన విధంగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయంత చింతపండునైతే నేను తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఈ చింతపండును ముందుగానే శుభ్రం చేసుకొని దీనిని కూడా ఇందులోకి వేసుకొని వేపుకోవాలి. ఇలా చింతపండును కూడా వేపుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మీరు బయట పెట్టినా కూడా, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టనవసరం లేదు. ఇలా చింతపండుతో సహా పచ్చిమిరపకాయలు మొత్తాన్ని వేయించుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు చల్లారిన తర్వాత వెంటనే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లోకి ఇలా వేపుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా చింతపండు మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు 1 టీ స్పూన్ అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి నేను రాళ్ల ఉప్పుని వాడుతున్నాను. ఈ రాళ్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని నేను ఎక్కువగా వంటల్లో ఈ రాళ్ల ఉప్పునే వాడుతూ ఉంటాను. ఈ ఉప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మొత్తాన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపించి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ గోంగూర మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా మనం గోంగూర వేపుకున్న కడాయి ఉంది కదా, అదే కడాయిని మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని పచ్చడికి పోపును సిద్ధం చేసుకోవడమే. ఈ గోంగూర పచ్చడికి అసలైన రుచిని తీసుకొచ్చేది ఈ పోపు కూడా. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులోకి 7 నుండి 8 వరకు ఎండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగుతున్న సమయంలోనే పోపు దినుసుల్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఈ పోపు దినుసులు ఇంకా ఎండుమిర్చి ఈవెన్ గా వేగిపోవాలి, మాడకుండా పర్ఫెక్ట్ గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేగాలి. పోపు దినుసులు వేగిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకుందాము, హాఫ్ టీ స్పూన్ వరకు. తర్వాత ఇందులోకి కరివేపాకును 2 ఈనెల వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ముందుగా నేను చూపించాను కదా పెద్ద ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. కానీ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ పోపులో వేగకూడదు, పచ్చిగానే ఉండాలి, కరుకుగానే ఉండాలి ఈ ఉల్లిపాయ ముక్కలు. అలా ఉన్నప్పుడే మనం ఈ గోంగూర పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఒక్కొక్క బైట్కి ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వకుండా వెంటనే ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత పోపు మొత్తం కూడా ఈ పచ్చడికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి ముందుగా మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మెంతిపిండి. ఈ మెంతిపిండిని 1 టీ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ మెంతిపిండి ఇంకా పోపు మొత్తం కూడా పచ్చడికి పూర్తిగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చూడండి పచ్చడి యొక్క టెక్స్చర్ ఈ విధంగా ఉంది. చూసేయండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి పర్ఫెక్ట్ గా సిద్ధమైపోయింది. ఇప్పుడు దీన్ని వేడి అన్నంతో సర్వ్ చేసుకొని అలానే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ గోంగూర పచ్చడిని ఈ స్టైల్లో అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకొని తయారు చేసుకొని ఒకసారి రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.